దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. ఇక్కడ ముమ్మర ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వంతో పాటు మరోపక్క దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి ఆలయ ఈవో రామారావు గారు ఉన్నారు. చెప్పండి, మరోపక్క భారీ వర్షాలు విజయవాడలోని దసరా ఉత్సవాలు కూడా వచ్చేసిన ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి మహాక్షేత్రం పైన క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుకోబోతున్నాం. దాదాపు అన్నీ సిద్ధమై ఉన్నాము. ఇక మనకు 3 రోజులు ఉంది కాబట్టి ఏర్పాట్లన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇంకా కొన్ని చోట్ల పనులు వెనకబడి ఉంటే అది సంబంధిత అధికారులు రివ్యూ చేస్తున్నారు. దాదాపు 13 డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరి మాన్య మంత్రివర్యులే స్వయంగా వీటన్నింటినీ చూస్తున్నారు. అలాగే కమిషనర్ గారు, మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఈ విషయాల మీద మాకు బాగా మోరల్ సపోర్ట్నిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలన్నింటి నడుమ చేయడానికి క్యూ లైన్స్, అలాగే టెంపరీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో మనం ఏర్పాట్స్ అన్నింటినీ మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. వివిధ అన్నప్రసాదం కానీ లడ్డు ప్రసాదం కూడా విశేషంగా అందించడానికి క్వాలిటీ నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని అందించడానికి మనం సిద్ధమవుతున్నాము. ఇలా భక్తుడు వచ్చినప్పటి నుంచి కొంచెం కష్టమైన క్యూ లైన్స్ పెద్దవిగా ఉన్న లక్షలాది మంది వస్తారు కాబట్టి వాళ్ళకు వీలైనన్ని సౌకర్యాలతో శీఘ్ర దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటుంది. అంటే గతంలో జరిగిన ఉత్సవాల్లోని ప్రధానంగా వివిఐపీలకు సంబంధించి ఎక్కువగా రావటం, సామాన్య భక్తులు ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకున్నారు? ఇందాక మంత్రివర్యులు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 నుంచి 10 వరకు ప్రోటోకాల్ దర్శనాలని, అలాగే 2 నుంచి 4 దాకా ప్రోటోకాల్ దర్శనాలని, మరి 4 నుంచి 5 వరకు వృద్ధులు, వికలాంగులు, నడవలేని వాళ్ళు, క్యూ లైన్లో ఉండలేని అటువంటి వాళ్లకు కల్పిస్తూ దర్శనాలు చేస్తున్నాము. అందరినీ సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ స్లాట్స్ ఉండడం వల్ల సామాన్య భక్తులకు ఎప్పుడు ఆటంకం లేకుండా జరుగుతుంది. మరి మా అదృష్టం కొద్దీ మనకు సాధారణ క్యూ లైన్లు 300, 100 అన్నీ నిరాఘాటంగా నిరంతరము నడుస్తుంటాయి. కాబట్టి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పుష్కలంగా అందుకొని భక్తులందరూ వెళ్ళగలరని ఆశిస్తున్నాను. సో ప్రధానమైన సమస్య ఇంద్రకీలాద్రి మీద ఇటీవల కాలంలో వర్షాలు కురిసిన నేపథ్యంలో కొండ చర్యలు విడిగిపోయిన పరిస్థితి ఉంది. ఈసారి జాగ్రత్తలు ఏవి తీసుకున్నాయి? ఎందుకంటే వర్ష సూచన వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో మీ నుంచి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటుంది? కొండ చర్య విరిగిపడినది ఒక వాస్తవము. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ సూచనల మేరకు దానంతా రెక్టిఫై చేయిస్తున్నాము. ఇంకా కొంత రాళ్ళు పడకుండా సంబంధితమైనటువంటి మెష్లు వేయడము, అలాగే కేబుల్స్ను బంధించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ షార్ట్ రేటింగ్ అండ్ గ్రౌటింగ్ లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ ఫాల్ మెకానిక్స్ నుంచి కూడా నిపుణులు పిలిపించి అంత చూపించడం జరిగింది. వాళ్ళు రాత మూలకంగా మనకి ఇచ్చారు, మీరు దసరా నిర్వహించుకోవచ్చు అని. కాబట్టి ఆ ధైర్యంతో, అమ్మవారి మీద నమ్మకంతో దసరా ఉత్సవాలకు సిద్ధమవుతుంది. మరో అంశం ప్రసాదాల నాణ్యతకు సంబంధించి ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మీ సంబంధించిన గుడిలోని ఒక అధికారిని కూడా బదిలీ చేసిన పరిస్థితి. ఉత్సవాల నేపథ్యంలో దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎన్నోసార్లు వచ్చి ప్రసాదాన్ని తినుంటారు. నాణ్యతలో ఎవరు ఎక్కడ కంప్లైంట్స్ లేవు. అన్నదానంలో బియ్యం కూడా మార్చాము కాబట్టి నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదు. నాణ్యత మెయింటైన్ చేస్తామని తెలియజేస్తాం. ఫైనల్ ఈసారి మూల నక్షత్రం, ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి ఇస్తారు. మరోపక్క సీఎం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము. యావత్ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం కూడా దానిలో సమాయత్తమై ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమం సాంప్రదాయానుసారంగా వచ్చినటువంటిది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఆరాధ్య దైవము, ముఖ్యమంత్రి కుటుంబం కూడా ఎంతో కాలంగా మహానాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి వాళ్ళ సంతానం, వాళ్ళ కుటుంబం అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఘనంగా ఒక వేడుకగా నిర్వహిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సంబంధించి ఈసారి పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు ఈవో. ఈసారి జరిగే ఉత్సవాల్లో దాదాపు 13 శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా వృద్ధులు అట్లాగే విఐపీల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు విఐపీల దర్శనం కోసం సమయం కేటాయిస్తే, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వృద్ధులు దివ్యాంగుల కోసం సమయాన్ని కేటాయించని చెబుతున్నారు. ప్రధానంగా ఈసారి ఉత్సవాల సందర్భంగా మరోపక్క వర్షాల నేపథ్యంలోని కొండ చర్యలు విరిగిపడకుండా నిపుణుల సలహాతోనే పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుందాం. ప్రధానంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా దుర్గగుడి ఈవో రామారావు చెబుతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, విజయవాడ.